బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే మండలంలో 5గురు మిస్సింగ్. ఒకరి తర్వాత ఒకరు. పోలీసులకు కంటి మీద కునుకు లేదు. స్థానికులకు బయటకు వెళ్తే తిరిగి వస్తామన్న ధీమా కూడా లేదు. అవును, గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో వరుస మిస్సింగ్ కేసులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గత 15 రోజుల్లో 5 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. మిస్ అయిన వారంతా కూడా అమ్మాయిలే కావడం పలు అనుమానాలకు తావితీస్తోంది. మండలంలో నిమ్మగడ్డవారిపాలెం గ్రామంలో ఒక మైనర్ బాలిక మిస్ అయినట్టుగా ఇటీవల కేసు నమోదైంది. ఆ తర్వాత గనిగపూడి గ్రామంలో మరో మైనర్ బాలిక కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. ఇంతలోనే ప్రతిపాడు గ్రామంలో 22 ఏళ్ల యువతి మిస్ అయిందని బాధిత కుటుంబ సభ్యులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక కోయవారిపాలెం గ్రామంలో 11 నెలల పాపతో మరో మహిళ కనిపించకుండా పోయింది. ఈ కేసులన్నీ కూడా 15 రోజుల వ్యవధిలోనే జరిగాయి. మండలంలో అసలేం జరుగుతోందో అంటుపట్టడం లేదు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉండే యువకుల తీరు కూడా కొన్ని అనుమానాలకు తావితీస్తోంది. కొత్త రేస్ బైక్స్ పై స్కూళ్లు కాలేజీల దగ్గర యువకులు విన్యాసాలు చేస్తున్నారు. అతివేగంగా బైక్స్ నడుపుతూ హల్చల్ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి చేష్టలతో అమ్మాయిలను ఆకర్షిస్తున్నారని అనుమానము వస్తోంది. అమ్మాయిలు వారి మాయ మాటలు నమ్ముతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్ కేసుల వెనుక ఆకతాయి కుర్రాళ్లే ఉన్నారని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ వరుస మిస్సింగ్ కేసులు స్థానిక పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ కేసులు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా జరిగాయా, అన్ని మిస్సింగ్ కేసుల వెనుక ఒకరే ఉన్నారా అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు 15 రోజుల్లోనే 5 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఏమంటున్నారు? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పత్తిపాడు మండలంకు సంబంధించి పత్తిపాడు పోలీస్ స్టేషన్ లో గత 15 రోజులుగా 4 నుంచి 5 మిస్సింగ్ కేసులు నమోదైనాయి. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవే నమోదు అన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే 1-2 కేసులు మిస్సింగ్ కేసులు ఉంటేనే మహిళలకు సంబంధించి కొంత ఇష్యూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది 4 నుంచి 5 కేసులు నమోదైనాయి. వీటికి సంబంధించి మహిళలు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియకపోవడంతో ప్రస్తుతం అయితే ఒక సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే అసలు వీళ్ళని కిడ్నాప్ చేశారా, లేకపోతే వీరే వెళ్ళిపోవడం జరిగిందా అనే కోణాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. కానీ వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణాలు, అంటే వీళ్ళు అసలు మిస్ అవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతుంది. అది కూడా ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఒకే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పరిధిలో 5 మిస్సింగ్ కేసులు నమోదవడం అనేది మామూలు విషయం కాదనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 1-2 కేసులు నమోదయ్యేటటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కానీ ఒకే నియోజకవర్గం ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం 4 నుంచి 5 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో దీనిపైన దృష్టి పెడుతున్నారు. అంటే ప్రధానంగా ఇదంతా కూడా ప్రేమకు వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే అంచనాలు వేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరులో ఉండేటటువంటి యువకులు అనేక మంది కూడా ఈ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండేటటువంటి మహిళలు కానీ, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి మహిళలు కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ యువకులకు అట్రాక్ట్ అవటం, వారితో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇంకా ఎవరిని కూడా చేజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ మిస్ అయినటువంటి మహిళలు ఎవరు కూడా ఇంకా ఐడెంటిఫై కాకపోవటం కూడా కొంత ఇబ్బందికరంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. మరి దీనిని పోలీసులు ఏ విధంగా చేజ్ చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకి ఒక టాస్క్ అనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మిస్సింగ్ కేసుల్ని ఏ విధంగా చేయిస్తారో చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంది. దాంతోపాటు ఎస్పీ కూడా ఈ బైక్ రేసులకు సంబంధించి కానీ, అదేవిధంగా మైనర్ కి సంబంధించినటువంటి
డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బైక్ రేసుల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కానీ రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా అనేక మంది మైనర్ పిల్లలు మాత్రమే ఈ బైక్ రేసుల్లో పాల్గొంటున్నటువంటి గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ ను కూడా పిలిపించి కౌన్సిలింగ్ కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మొత్తంగా చూడాలి. ఈ మిస్సింగ్ కేసులు అనేది ఈ బైక్ రేసులకి ఎలాంటి సంబంధం ఉంది, నిజంగానే వీళ్ళతోనే ఆ మహిళలు వెళ్ళిపోయారా లేకపోతే ఎలాంటి కారణాలు ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి.